సో, నేను ఫస్ట్ థింగ్ నా యూసేజ్ వచ్చేసేసి ఆల్మోస్ట్ ఒక 500 to 700 కిలోమీటర్స్ పర్ మంత్ ఉంటుంది. సో తర్వాత ఏంటి అని అంటే కొంచెం పర్ఫార్మెన్స్ పర్వాలేదు, ఓకే ఉండాలి. ఓకే. అండ్ అండ్ దెన్ సూటబుల్ టు 5 మెంబర్స్ అయ్యేలా ఉంటే కారు బెస్ట్ అనుకుంటున్నాను. సో నేనేం చూస్ చేసుకున్నాను అంటే ఆల్ట్రోస్ చూస్ చేసుకున్నాను. ఓకే. ఆమ్, ఇంకా అంటే బుకింగ్స్ కి వెళ్ళలేదు, బట్ ఓకే. ఆల్ట్రోస్ అనుకుంటున్నాను. సో ఓకే. మీరేం సజెస్ట్ చేస్తారు? మీరు బడ్జెట్ ఫిక్స్ అయ్యారా? బడ్జెట్ నాది 10 lakhs అండి. మీరు ఉండేది ఎక్కడండి? అంటే సిటీ? నేను ఉండేది హైదరాబాద్ సార్. హైదరాబాద్లో. సో సిటీ ట్రాఫిక్లో ఎక్కువ యూజ్ చేస్తారా? సిటీలో యూజ్ చేస్తాను అండ్ దట్ మళ్ళీ హైవేలో కూడా యూజ్ చేస్తాను. ఓకే. హైవేలో యూజ్ చేస్తే మినిమం 200 300 కిలోమీటర్స్ కంపల్సరీ ఓకే, ఊరు వెళ్ళడానికి యూజ్ చేస్తారు. ఊరు వెళ్ళడానికి. ఓకే. 10 lakhs బడ్జెట్లో ఆల్ట్రోజ్ మంచి కారేనండి. సో 10 lakhs బడ్జెట్లో ఒక సేఫ్టీ ప్రయారిటీగా వెళ్తే కనుక టాటా కార్స్కి వెళ్ళడానికి స్కోప్ ఉంది, ఆల్ట్రోస్ కానీ పంచ్ కానీ. ఓకే. అండ్ 10 lakhs బడ్జెట్లో చూసుకుంటే ఇంకేమీ బెటర్ ఆప్షన్స్ ఎక్కువ లేవు. అంటే మారుతి కార్ వైపు వెళ్ళే వాళ్ళకి మారుతి ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఫ్యూల్ ఎఫిషియన్సీ ఫోకస్ ఎక్కువ ఉంది, కొంచెం ట్రబుల్ ఫ్రీ ఓనర్షిప్ కావాలి అనేవాళ్ళు కొంతమంది మారుతికి వెళ్తున్నారు. సో అక్కడ ఉన్న ఆప్షన్స్లో బలీనో ఒకటి కనిపిస్తుంది, బలీనో అండ్ పంచ్ అండ్ ఆల్ట్రోస్. ఈ త్రీ ఆప్షన్స్ మీకు 10 lakhs బడ్జెట్లో దే ఆర్ గుడ్ చాయిసెస్. సో ఆల్ట్రోజ్ ఏంటంటే కొంతమంది కొంచెం ప్రీమియంగా ఉంటుంది లుక్స్, కాబట్టి కొంతమంది ఆల్ట్రోజ్ ప్రిఫర్ చేస్తున్నారు. ఆ ప్రీమియం లుక్స్ కొందరు నచ్చుతున్నాయి. కోర్స్ సీటింగ్ అడ్జస్ట్మెంట్ కొంచెం డౌన్ ఉంటుంది, బట్ స్టిల్ కొంతమందికి అది ఓకే అనుకుంటున్నారు. అండ్ ఆల్ట్రోజ్ ఏంటంటే కొంచెం అది ఏంటంటే ఒక రేస్ కారు అనే ఒక ప్రమోషన్ ఉంది. లైక్ ఇట్ ఈస్ లైక్ ఏ రేస్ కార్ ఆర్ లైక్ స్పోర్టీ కార్ అనే టైప్లో ప్రమోషన్ ఉంది. సో ఆల్ట్రోజ్ ఇస్ నాట్ ఏ బ్యాడ్ కార్, మీరు తీసుకోవచ్చు. కానీ మీరు పెట్టే డబ్బులకి ఎక్కువ న్యాయం చేసేది పంచ్. అంటే వాల్యూ ఫర్ మనీ చూసుకుంటే పంచ్‌లో బెటర్ వాల్యూ ఫర్ మనీ దొరుకుతది. ఆల్ట్రోజ్ కొంచెం ప్రీమియంగా అనిపిస్తది. సో, అక్కడ ఆల్ట్రోజ్ తీసుకోవడం తప్పులేదు. బట్ 5 సీటర్ అంటారా? మీరు ఆల్మోస్ట్ 10,00,000 బడ్జెట్‌లో ఏ కార్ తీసుకున్నా ప్రాపర్ 5 సీటర్ కాదండి. ఈవెన్ నెక్సాన్, 3 ఎక్సెల్ కూడా ప్రాపర్ 5 సీటర్ అని మనం చెప్పలేం.